आए, प्यार बरसाए, हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई हो, बुझा जाए नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए। It was very crazy for me, one meet లో ఎలా డిసైడ్ చేస్తారో. సో స్టిల్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బిఫోర్ ఐ మెట్ హర్. దాని తర్వాత వెన్ ఐ మెట్ హర్ ఐ టాక్ టు హర్ ఫర్ 5 minutes. మాటరాని మౌనమిది. మా కొడుకు గురించి చెప్పలేను. 5 minutes మ్యాక్స్ మాట్లాడడం. దాని తర్వాత ఏవో డిస్కషన్స్ అయ్యాయి. సెకండ్ టైం వచ్చాం, కొద్దిగా ఎమోషనల్ గా మా అత్తయ్య మావయ్య కూడా మాట్లాడారు. Happy married life, Srilekan, Vamsi. ఇట్ వాస్ వెరీ సర్ప్రైజ్. ఇంట్లో వాళ్ళు ఎస్ చెప్పేసుకున్నారు, మేము ఇంకా ఎస్ చెప్పుకోలేదు అన్నట్టు బిహేవ్ చేసాం. తనేమో ఇంకా షీ హాస్ సమ్ డబల్ మైండ్. ఏంటి వాట్ ఫాస్ట్గా అయిపోతుంది, ఏంటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి అందరికీ ఉంటుంది కదా, సేమ్ నాకు ఉండే థాట్స్. కాకపోతే ఐ నీడ్ టు గో విత్ ద ఫ్లో అన్నట్టు. వెళ్ళిపోయినాం. దాని తర్వాత కాల్స్, మేజర్గా కాల్స్, ఫోన్ కాల్స్ చేసుకొని అన్నీ మాట్లాడుకొని క్రేజీ థింగ్ ఏంటంటే శ్రీనాథ్ కొన్ని క్వశ్చన్స్ పంపించాడు. ఒక 40 క్వశ్చన్స్ మా అన్న 40 క్వశ్చన్స్ అడగమని చెప్పి నన్ను అడగమని చెప్పి శ్రీనాథ్ పంపించాడు. నేనేమో అప్పటికి ఇంట్లో ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది, ఇద్దరం కూడా ఓకే మాట్లాడేసుకుంటున్నాం, అంతా అవుతుంది. నేను కదిరి నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను. అరౌండ్ జనరల్గా నేను 2.5 hours 3 hours లో వెళ్ళిపోతాను. ఆ రోజు కన్వర్జేషన్ వల్ల 5 hours తీసుకున్నాను నేను బెంగళూరుకి వెళ్ళడం. సో 40 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం, సో ఇదంతా అయ్యింది. నీ గురించి చెప్పాలంటే టోటలీ యువర్ లైక్ మై మామ్. యాక్చువల్గా నేను ఏదైనా కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా కూడా నువ్వు చాలా హెల్ప్ చేసావు. లిటరలీ మనము
కిడ్స్ లాగే చేసామన్నమాట అన్నీ, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్లో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా నువ్వు చూస్తున్న కేర్, ఎఫెక్షన్ నాకు చాలా ఇష్టం. ఇట్లానే నీ లైఫ్లో కూడా బాగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎనీవే, హ్యాపీ ఫర్ యువర్ వెడ్డింగ్. లవ్ యూ శ్రీ. సంగీతంలో సాపసా రాగమోది ఏలోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి ABCD చాలండి ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపసా రాగమోది ఏలోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట You're more like a mommy material, I would say. So చెఫ్ అవ్వాల్సింది బై మిస్టేక్ సాఫ్ట్వేర్ అయిపోయావు. నేను చాలా విష్ చేస్తున్నా ఏదో ఒక రోజు చెఫ్ అవుతావని, అట్లీస్ట్ అటు సైడ్ వెళ్తావని, కుకింగ్ సైడ్. బికాస్ ఆఫ్ ఆల్ ద మామీ ట్రైట్స్ అండ్ యూ లైక్ ఫీడింగ్ పీపుల్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ద కోవిడ్ టైమ్ వాజ్ రియలీ గుడ్. కోవిడ్ టైం బోర్ కొడుతుంది అనుకున్నా, బట్ జస్ట్ ఇంటి నుండి బయటకు రాగానే నా ఫ్రెండ్ ఉంది పైన, మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావు. ఇట్స్ తోడు దొంగలా ఉంటావు అనుకున్నా, బట్ హ్యాండ్ ఇచ్చేసావు. ఇప్పుడు ఇంట్లో నాకేం చెప్పాలో తెలియట్లే. అండ్ ఫైనలీ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూఆర్ ఫైండింగ్ యువర్ ఫర్ ఎవర్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీలేఖ. అండ్ Mamsi, take care of Shri, okay? And your biggest competitor is none other than Srilekha herself. నీకు బయట ఎవరు కాంపిటీషన్ రాదు. శ్రీలేఖ ఇస్ వెరీ గుడ్ అట్ taking responsibilities of herself and you have to compete with her, okay? నా కూతురి సంగీత్ స్టార్ట్ అవ్వబోతుంది. దానికోసమని మేము ఈరోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. రండి అందరూ. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. సో నాకు పెద్దగా సర్ప్రైజెస్ ఇవ్వడానికి రాదు. సో బర్త్డే నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టమే, కానీ నీకు నచ్చకపోతే ఆ సర్ప్రైజ్ నాకు సాడ్ అనిపిస్తుంది అన్నట్టు. ఒకటి ఇవ్వాలనుకున్నాం, అది కూడా ముందే చెప్పేస్తాం. సో ఐ బాట్ హర్ ఏ వాచ్ ఫ్రమ్ సింగపూర్. ఐ షోడ్ హర్ బిఫోర్ వీడియో కాల్లో చూపించాను. నాకు మంచి ఫ్యాంటసీ ఉండే. సో 12 o'clockకి కేక్ ఒక చేతిలో గిఫ్ట్, ఫ్లవర్స్ ఇలా మౌత్ లో ఇలా ఒక బొకే కొరుక్కొని ఐ నీడ్ టు రింగ్ ఎ బెల్. దొంగ
ఆల్మోస్ట్ నా ఫ్యాంటసీ రియల్ అయ్యింది. సో ఇట్ వాజ్ అరౌండ్ 11:57 or 58. నేను అన్ని పట్టుకొని ఉన్నా. అంటే బెల్ కొట్టలేదు ఆల్రెడీ. దే నో ఐఎమ్ కమింగ్. ఇట్ వాజ్ నాట్ ఎ సర్ప్రైజ్. I was waiting. శ్రీ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ మాది ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉండేది. సో నేను, అన్నయ్య, తమ్ముడు అని చెల్లి. అండ్ అందరికన్నా ఎక్కువ గారాబంగా చాలా క్యూట్గా పెంచినారు అని అంటే అది మా చెల్లికి. తనని నేను ఎలా చూసానంటే లైక్ క్రైయింగ్ ఫర్ లిటిల్ థింగ్స్ కానీ లేకపోతే కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కానీ ఇట్లా చూశాను. బట్ రైట్ నౌ ఇప్పుడు నేను తన ఫేస్ని చూస్తున్నాను అని అంటే లైక్ షీఈ్ లైక్ మోర్ ఆఫ్ అన్ అడల్ట్. ఇప్పుడు ఇట్స్ ఓకే అక్క, ఏం కాదు, నేను చూసుకుంటాను, ఇలా అంతా చెప్తుంది. చాలా వరకు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కానీ ఎవరైనా పర్ఫెక్ట్ కపుల్ని మేము ఈ ఏజ్లో చూసినప్పుడు మా ఫ్యూచర్ పార్ట్నర్స్ని మేము ఇమాజిన్ చేసుకొని మాకు ఇలాంటి వాళ్ళు వస్తారా లేదా, మనకు అంత సీన్ లేదులే ఇలా అనుకునే వాళ్ళము. బట్ నేను ఇప్పుడు వంశీని కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని కానీ చూస్తున్నప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు తను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. బికాస్ షీ ఈజ్ సో హ్యాపీ రైట్ నౌ. అంటే తను ఇంత స్మైలింగ్ ఫేస్ కానీ లేకపోతే ఇంత హ్యాపీ మూమెంట్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అంత హ్యాపీగా ఉంది. For Vamshi also, like thanks for entering into her life. Like she's so happy right now. So ilane మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఐమ్ లైక్ కంప్లీట్ గా కోరుకుంటున్నాను నేను. యా పుట్టినప్పటి నుంచి నాకు మా డాడీ ఎంతో మా మామ కూడా అంతే. ఈజ్ లైక్ మై సెకండ్ ఫాదర్. మా 5 మంది కజిన్స్ మేము ఎట్లనో మామ కూడా మాతో అలాగే. ఇప్పుడు మామకు పెళ్ళైపోతుంది. చాలా కేరింగ్గా చూసుకునేవాడు. ఇప్పుడు అదంతా మిస్ అయిపోతామేమో అని బాధ అవుతుంది. మా మామ కదిరి నుంచి ఇంకా జాబ్ వచ్చి బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయినప్పుడే ఏదో కొంచెం బాధ. లాక్డౌన్ టైంలో అయితే ఎంజాయ్ చేయని మూమెంటే ఉండదు మామతో. ఏదైనా పేరెంట్స్ వద్దంటే మా మామని అడిగితే తీపిచ్చేసేవాడు హాలిడేస్లో, లాక్డౌన్లో అంతా. నాకి మా అక్కకి ఇంకా కజిన్స్ అందరు కలిసినప్పుడైతే ఇంకేం లేదు, మామతోనే తిరిగేవాళ్ళం అంతా బయట. ఏ ట్రిప్కి వెళ్ళినా ఏ ఫంక్షన్ జరిగినా మామ లేకపోతే అసలు కళ ఉండదు.
ఉండదు అంతే. మా ఉండాల్సిందేదే. ఏ అకేషన్ జరిగినా, హ్యాపీ అకేషన్ అయితే 100 times ఇంకా హ్యాపీ చేస్తాడు. సాడ్ ఏదైనా సిచ్యువేషన్ జరిగితే 1000 times ఇంకా కంఫర్టింగ్గా అనిపిస్తుంది. మామ ఉంటే అసలు మొత్తం మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. నా ఏ హ్యాపీ మూమెంట్, ఏ బర్త్డే, నా మెచ్యూర్ ఫంక్షన్, దేంట్లో అయినా మామనే మెయిన్ క్యారెక్టర్. అసలు మెయిన్ క్యారెక్టర్ అంటే ఫొటోస్ వీడియోస్ చూస్తే కనిపించడు. ఎందుకంటే అన్నీ బిహైండ్ ద సీన్సే. మామ రెస్పాన్సిబిలిటీ, ఇంత చిన్న వయసులో అంత రెస్పాన్సిబిలిటీ. చాలా లక్కీ అసలు శ్రీలేఖ అక్క. నువ్వేం పని చేసే అవసరం లేదు. వంట చేస్తాడు, క్లీనింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. నువ్వు మామకు నచ్చినట్టు ఉండు అంతే చాలు. బాగా పని చేయించుకోవచ్చు మామతో. నువ్వు వచ్చినావు మాకు అదే డౌట్, మేము మామతో ఎంత పని చేయించుకుంటాం, వచ్చిన తర్వాత నువ్వు ఫీల్ అవుతావేమో అని అనుకుంటున్నాం. అయినా కూడా పర్లేదు, మేము పని చేయించుకుంటాం మామతో. అలవాటు అంతే, అది పోదు. ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. చాలా మాట్లాడాలని ఉంది, వర్డ్స్ రావట్లేదు. బై. అయ్యో ఐషో జట్టు ఆడిపోతాడు. అదే బెంగళూరులో ఉంటాడు మామ. మామ ఎక్కడికి పోతాడు? శ్రీలేఖకే మన దగ్గరికి వచ్చేసి అయ్యో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ అందరూ ఫస్ట్ ప్రయారిటీ. ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. అందరూ శ్రీలేఖ కూడా మన ఫ్యామిలీనే. జట్టు జట్టు ఒకటి జరిగింది తెలుసా? బస్ స్టాండ్లో షూట్ తెచ్చకపోయినాము. మా కోడళ్ళు, మా అల్లుళ్ళు సారీ, ముగ్గురు కోడళ్ళు. ఏమంటారు? దేవుడు మామ. దేవుడు మామ. సుఖమదనం సదహర ఈశ్వరీ సర్వసమృద్ధి మంగళ్యం అగరం మనమముదం ముఖ ప్రణయాభరమే సత్య సమసిత మాంగళ్యం శివరూపిణి పరమేశ్వర పరిణయమే సర్గవసంతమి మాంగళ్యం. ఒక స్మాల్ బేబీని చేతిలో ఫస్ట్ టైం, డేస్ బేబీని, లైక్ జస్ట్ బోర్న్ బేబీని వెరీ ఫస్ట్ టచ్ అది మా తమ్ముడే. ఒక అక్క కాదు, మదర్ ఫీలింగ్ వచ్చింది. సో కలిసి పుట్టి కలిసి పెరిగినాం అనే దానికన్నా తమ్ముడిని పెంచినాం, అది ఒక అన్కండిషనల్ ఫీలింగ్. వాడిని ఫస్ట్ టైం చూసింది అంటే అప్పుడే. అలా చూసేసి స్కూల్కి వెళ్ళిపోయాము. అక్కడ స్కూల్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా, వాడిని ఎప్పుడు చూస్తామా. మా ముగ్గురు తర్వాత ఫస్ట్ వాడే అబ్బాయి అన్నమాట. సో వీఆర్ వెరీ ఎమోషనల్. ఓ మాకు కూడా తమ్ముడు పుట్టాడు అలా.
ఆ తర్వాత స్కూల్లో అందరు కలిసి మేము ముగ్గురు సిస్టర్స్ తమ్ముడు కలిసి ఒకే స్కూల్లో చదివాము. ఆ ఫీల్ అదంతా ఏదైనా చిన్న విషయమైనా వీ యూస్ టు షేర్ విత్ మై బ్రదర్. కానీ వాడు పెద్దగా అవుతూ తమ్ముడు నుంచి ఫాదర్ పాత్ర తీసుకున్నాడు. ఏదైనా మాకు చెప్పడం, సర్ది చెప్పడం, ఎక్కడికైనా కావాలంటే తీసుకెళ్ళడం, ఒకవేళ దాని గురించి ప్లాన్ చేయడం, పిల్లలు ఏమన్నా అనుకుంటూ ఉంటే అది మాకు కన్వే చేయడం. నెక్స్ట్ నాకు బాగా వాడితో అటాచ్మెంట్ పెరిగింది అంటే వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్. నేను 3rd ఇయర్ ఉన్నప్పుడు వాడు 1st ఇయర్. వెన్ హీ వాజ్ ఇన్ 3rd ఇయర్ నేను అప్పుడు MBA చేస్తున్నాను. అప్పుడు వాడు ఫస్ట్ బైక్ తీసుకున్నాడు. బైక్ తీసుకొని కాల్ చేశాడు, లక్ష్మి బైక్ తీసుకున్నాను లక్ష్మి, నేను హాస్టల్ దగ్గరకు వస్తున్నాను అని చెప్పేసి. రే యూ గో విత్ యువర్ ఫ్రెండ్స్ రా, యూ ఎంజాయ్ అని చెప్పి అంటే లేదు ఫస్ట్ నువ్వే కూర్చోవాలి అని చెప్పేసి వాడు వచ్చి ఫస్ట్ నన్ను బైక్ ఎక్కించుకున్నాడు. దట్ వాజ్ వెరీ స్పెషల్ టు మీ సీరియస్లీ. మేము ఇల్లు ఉన్నప్పుడు కూడా మేము వేరే ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నాకు ఎప్పుడు చెప్పేవాడు మీరు అపార్ట్మెంట్కి వెళ్ళిపోండి హారిక, పిల్లలకి బాగుంటుంది, అపార్ట్మెంట్కి వెళ్ళిపోండి అని. చెప్పాను కదా మా లైఫ్లో వాడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఒక పెన్ను కొన్నప్పటి నుంచి ఒక పెద్ద అపార్ట్మెంట్ వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సరే అనేసి అట్లా వాడి ఇన్ఫ్లుయెన్స్ కూడా దాంట్లో ఉందన్నమాట. అపార్ట్మెంట్ కొనడంలో కూడా వాడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఫస్ట్ డాడీ మమ్మీకి చెప్పకముందే వంశీనే రమ్మని చెప్పామన్నమాట. మా లైఫ్లో మాకేదైనా ఇంక మేము అప్డేట్ అవ్వాలంటే అది మాకు రియలైజ్ చేయించడం. యూ హ్యావ్ టు, మీరు ఇక్కడికి వెళ్ళాలా, మీరు ఇది చెయ్యాలా, మీరు ఇంకా ఇది సాధించాలా, ఒక కొత్త రూట్ తీసుకోండి. బట్ ఎప్పుడు వాడు చెప్పే ఒక్క మాట, డూ వాట్ ఎవర్ యూ వాంట్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, అచీవ్ దట్, మేక్ ఇట్ రైట్. అది రైట్ అయినా అవ్వకపోయినా యూ మేక్ ఇట్ రైట్, బట్ డూ సంథింగ్ డిఫరెంట్. వెదర్ ఫెయిల్ అయినా పర్వాలేదు, చేయమని ఎంకరేజ్ చేస్తారు. అది చిన్నదైనా పెద్దదైనా జడ్జ్మెంట్ ఉండదు వాళ్ళు, అన్కండిషనల్ లవ్. చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్గా. వంశీ నీకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు తిడతాను, అరుస్తుంటాను, గదురుతుంటాను, చెప్పింది వినమని ఇన్సిస్ట్ చేస్తాను, లైఫ్ మీద ఫోకస్ చేయి, ఇవన్నీ చెప్తుంటాను. కానీ బట్ యూ మీన్ ఎ లాట్ టు మీ. నేను బాలాజీ లోహిత్ని ఫుడ్ విషయంలో ఎంత భరిస్తామో వంశీ అంత భరిస్తాడు వాడితో. ఇప్పుడు నా యాబ్సెన్స్లో కావచ్చు, నా ప్రజెన్స్లో కావచ్చు, వాడికి తినిపించమంటే వాడు వద్దని ఇచ్చేసన్నా కూడా వాడు తినిపిస్తాడు. అట్లని కాదు ఇవన్నీ తలుచుకుంటున్నా. సో నన్ను ఎప్పుడు వాడికి అక్కలాగన్నా కూడా చెల్లెల్లాగే చూసుకున్నాడు. నేను ఎనీ టైంలో ఉన్నా కూడా హీ వాజ్ వెరీ 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 క్లోజ్ టు మీ. మామనికి చాలా గిఫ్ట్ ఇస్తాడు కదా, ఇంకా మామనికి ఏమేం చేస్తాడు? ఏ విషయానికైనా కూడా హర్ట్ అయినా కానీ ఏదన్నా ఇన్ జనరల్ ఈ వంశీ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అంటే లైట్ తీసుకో, యుల్ హ్యావ్ బెటర్ ఇంకా ముందరికి. సో డోంట్ ఫీల్ బ్యాడ్ లక్ష్మి, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు వాడికి పెళ్ళి అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా. సో హీఈస్ గోయింగ్ టు మ్యారీ. మా కోసం ఏ రిలేషన్షిప్ అయినా పక్కన పెట్టేస్తాడు. మమ్మల్ని ఎవరైనా సరిగ్గా ట్రీట్ చేయలేదంటే వాడితో వాడు మాట్లాడు. అది శ్రీలేఖ, యు ఆర్ రియలీ 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 లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. వాడు ఒక ఫ్రెండ్గానే చాలా ఎక్కువ ఒక మనిషికి దొరకడం, ఇంకా హస్బెండ్గా దొరికినాడంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ నౌ. దట్స్ అల్టిమేట్. వంశీ, నువ్వు బెంగళూరుకి ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాం. మనం అందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా వెళ్దాము. అందరం, నేను, రమ్యక్క, లక్ష్మి, అమ్మోళ్ళు అందరూ వెయిటింగ్ అనమాట. మనం అందరూ ఫ్యామిలీ ట్రిప్ ఎప్పుడు వెళ్దామా అని. ఇంకా మన తిరుపతి ట్రిప్, మీరు పెళ్ళి అయిపోతేనే తిరుపతి ట్రిప్ ఎగ్జైటింగ్గా ఉంది. అమ్మాయి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా రాలేదా అత్త, ఇప్పుడు కూడా రెడీ అయ్యేటప్పుడు అడుగుతుంది అత్త ఎప్పుడు వస్తుందని, పెళ్ళి అయితే వస్తుందంటే ఓహో అంటుంది. హీస్ జస్ట్ అ కిడ్ టు మీ. నాకు నా పెళ్ళైనప్పుడు 10 years ఓల్డ్ కిడ్. నా కొడుకులాగా, నాకు పెద్ద కొడుకు వాడే. మా ఇంట్లో ఏదైనా డెసిషన్ తీసుకొని హీ యూస్ టు టేక్ దట్ డెసిషన్. అంటే హీ యూస్ టు సజెస్ట్
వచ్చిన బావగారు కూడా మరి మా వంశీ అదృష్టం అనుకుంటాను. వాళ్ళు కూడా వంశీని ఎంతగా ప్రేమిస్తున్నారంటే నిజంగానే వాళ్ళకు కొడుకుంటే ఏ విధంగా అయితే భావించి ప్రేమిస్తారో ఆ లెవెల్లో అతన్ని వంశీని చూసుకోవడం జరిగింది. ఏదైనా కార్ తీసుకునే విషయం కానీ, ఎనీ మొబైల్, ఎనీథింగ్, ఇంట్లో ఏదైనా పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవాలన్నా వంశీ వాజ్ ద పర్సన్ హూస్ టు టేక్. ఎంత సీరియస్గా ఉన్నాడో జోకులు వేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు. ట్రై టు మేక్ ద థింగ్స్ గో యాజ్ ఇట్ గోస్. అలాగే శ్రీలేఖని కూడా వాళ్ళ అక్క బావలు ఎంత ఇదిగా ఉంటారో శ్రీలేఖని కూడా అట్లే చూసుకుంటాడని మాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే మదర్ని బాగా చూసుకుంటాడో ఖచ్చితంగా వైఫ్ని కూడా అలాగే చూసుకుంటారు. వంశీయే ఫస్ట్ బాలాజీకి 4,000 పెట్టి చెప్పులు కొనుక్కో బాలాజీ జీవితంలో అంత కాస్ట్లీ చెప్పులు వంశీతోనే కనిపించగలిగినాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో మా డాడీ ఇంకా అంటే ఏజ్ పెరిగి ఇంకా ఎక్కువ బెండ్ కాక అప్పుడు ఎవరు ఇప్పుడు బెస్ట్ ప్లేయర్? నేనా మామ చెప్పురా. బెస్ట్ అయితే డాడీనే. చూడరా శ్రీలేఖ మా తమ్ముడిని చాలా బాగా చూసుకోవాలి. నిన్ను కూడా వాడు మా అక్కల్ని ఎలా చూసుకుంటాడో దానికంటే ఇంకొంచెం ఎక్కువ నిన్ను బాగా చూసుకుంటాడు. One thing I want to make clear that he is good at heart person. All the best both of you. All the best Vamsi, Srilekha. Happy married life, Srilekha and Vamsi. వెళ్ళిపోతుంది. నా వంశీ అనేది నాకు ఒక డిఫరెంట్ ఎమోషన్ అండి. బాగుండాలి, హ్యాపీగా ఉండాలి రా నువ్వు. ఆల్ ద బెస్ట్ మామ, లవ్ యూ అత్త. కంగ్రాట్స్ శ్రీ అండ్ వంశీ. ఇదొక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఎలా స్టార్ట్ అయిందో. మెయిన్ ఫస్ట్ వంశీ సంబంధం వచ్చినప్పటి నుంచి ఇట్ వాజ్ లైక్ లిటరలీ డ్రీమ్ అంతే. డాడీ ఏమో వంశీ చాలా మంచోడు, చాలా మంచోడు, ఫ్యామిలీ చాలా బాగుంది. శ్రీ ఏమో నాకు ఓకే ఓకే అంటుంది. ఫస్ట్ టైం మా చెల్లి చెప్పడం అంత కాన్ఫిడెంట్గా. బట్ నాకు రావట్లేదు ఆ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను వంశీతో ఒకసారి కూడా మాట్లాడలేదు, చూడలేదు కూడా. లిటరలీ ఓవర్ నైట్ కూర్చొని ఒక 30-40 క్వశ్చన్స్ రాసాం మా చెల్లి కోసం, సో దట్ షీల్ హ్యావ్ సమ్ క్లారిటీ అని. శ్రీనాథ్ కొన్ని క్వశ్చన్స్ పంపించాడు, ఒక 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ మా అన్న 40 క్వశ్చన్స్ అడగమని చెప్పి. సో 40 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం. అన్నయ్య మొత్తం చెప్పేశాడు అన్నయ్య ఆల్మోస్ట్ దీంట్లో. అంటే పర్లేదు, ఫస్ట్ నుంచి మళ్ళీ అన్నీ అడుగు, నీకు ఒక క్లారిటీ వస్తుంది వంశీ గురించి, అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు ఓకే అని చెప్పి మళ్ళీ వంశీ చెప్పడం. అండ్ నేను వంశీతో మాట్లాడినాక మా బాండింగ్, మా వైబ్ మ్యాచ్ అయింది, చాలా బాగా అనిపించింది. బట్ వన్స్ ఇక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ అప్పుడు వంశీని కలిసిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఇంకా లేదు, చాలా పర్ఫెక్ట్ డెసిషన్ ఇది. మా చెల్లి చాలా లక్కీ అండ్ వంశీ కూడా చాలా లక్కీ అనిపించింది. మా చెల్లి కాన్ఫిడెంట్ ఉంది, మా ఇంట్లో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని. బట్ వన్స్ ఇక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ అప్పుడు వంశీని కలిసిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఇంకా లేదు, చాలా పర్ఫెక్ట్ డెసిషన్ ఇది. మా చెల్లి చాలా లక్కీ అండ్ వంశీ కూడా చాలా లక్కీ అనిపించింది. మా చెల్లి పాపం అడుగుతుంది ఎప్పుడు, అన్నయ్య నేను వెళ్ళిపోతుంటే పెళ్ళైనాక ఏడుస్తావా అన్నయ్య అని. నాకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు శ్రీ, నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నా, అప్పుడు నేను అక్కడే ఉంటాను, నువ్వు ఇంట్లో ఉండవు అని.
బట్ తెలీదు, ఆ ఎమోషన్ వచ్చేసింది పెళ్లి రోజు. చాలా అంటే చాలా, నేను జనరలీ ఏడ్చినా ప్రాబ్లీ మ్యాక్సిమం 1 tear అంతే. బట్ ఆ రోజు ఏడ్చేసిన. అన్నయ్య అన్నయ్య ఇంకా ఒరే అనింది కూడా లేదు ఇప్పటి వరకు. అన్నయ్య అన్నయ్య అని ఎంత ప్రేమ అసలు. యా, ఐల్ మిస్ హర్ ఎ లాట్. మంచిగా ఇద్దరు ఉండి మంచి 4 పిల్లల్ని కనండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఏమున్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా అన్నీ పంచుకుందాం, అన్నీ చేద్దాం. ఆల్వేస్ ఫైట్ ఫర్ టుగెదర్నెస్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. కీప్ రోలింగ్. నా ప్రియమైన కూతురు శ్రీలేఖ, చిన్నప్పుడు నా ఒడిలో బుజ్జిగాను మొదలైన నీ ప్రయాణం ఈరోజు పెళ్లి చేసుకొని కొత్త ఇంటి పందిరిలో అడుగు పెడుతుంది. నీ మొదటి అడుగు, మొదటి అక్షరాలు, మొదటి పాఠశాల రోజు అన్నీ నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. నీలో ఉన్న గౌరవం, మర్యాద, బుద్ధి, మమకారం, ఆల్ ద క్వాలిటీస్ మా కుటుంబానికి గర్వకారణం. పెద్దల మాట వినడం, చిన్నవారిని ఆదరించడం, అందరికీ స్నేహంగా ఉండడం అనే మంచితనం నీలో సహజంగా పెరిగింది. నువ్వు ఎప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉన్నావు. కానీ ఈ రోజు నుండి నీ కొత్త జీవిత భాగస్వామి, కొత్త కుటుంబం నీ ప్రథమం. అయినా మా ఆశీర్వాదాలు నీ వెంట ఉంటాయి. అత్తామామల ఇల్లు నీ వల్ల సంతోషంతో నిండి ఉండాలి. ఎల్లప్పుడూ నిజాయితీగా, సంతోషంగా, గౌరవంగా నీ బంధాలను కాపాడుకోవాలి. జీవితంలో ఏదైనా సవాళ్ళు వచ్చినా నీవు చిన్ననాటి నుంచే నేర్చుకున్న ధైర్యం, సహనం నీతో ఉంటాయి. శ్రీలేఖ, నీవు మా గర్వం. ఈ కొత్త ప్రయాణం అందమైన స్మృతులతో నిండి ఉండాలి.